నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజేష్ చాడి గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. హలో సార్. హలో మేడం. సార్, మనకి అసలు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి? ఈ ఏంజల్ నెంబర్స్ మనకి డిఫరెంట్ మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. 888, 777, 333, 666, 111 ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ ఏంజల్ నెంబర్స్ మనకి కనిపించడానికి కారణం ఏంటి? అందరికీ కనిపిస్తాయా, కొంతమందికి మాత్రమే కనిపిస్తాయా? అది మైండ్ ఫోకస్ని బట్టి, మన లా ఆఫ్ అట్రాక్షన్ని బట్టి ఉంటుంది. మనం ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. మీరే చెప్పారు ఇప్పుడు 888 అని. అసలు ట్రిపుల్ దాకా వెళ్ళే ముందు ఏంటి? సో ట్రిపుల్ అనేది 3 times రిపీటెడ్ అయింది. సో 3 timesకి రీజన్స్ ఏంటి? సో చాలా వరకు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తూ ఉంటారంటే 888 కనబడితే మీకు మనీ అట్రాక్షన్ అని చెప్తారు. అసలు 888 దాకా మనం ఎలా రీచ్ అవ్వాలి? ఒకేసారి 888కి వెళ్ళాం కదా. మన నెంబర్ సిస్టంలోకి వెళ్తే 1, 2, 3 ఇలా సీక్వెన్స్ అవుతూ ఉంటుంది. 888 అంటే 8 3 times రిపీట్ అయినట్టు కదా. అసలు ఆ రిపీట్కి మనకి ఏంజల్ నెంబర్స్కి ఏంటి లింక్ అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, రైట్? సో ఇప్పుడు నెంబర్ సిస్టంలో మనకి ఎప్పుడు కానీ ఎస్పెషల్లీ నేను మన ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పింది ఏంటంటే ఏదైనా బిగిన్ విత్ 0, రైట్? సో ఈ 8 అనే దానికి మనీ అట్రాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దెర్ ఈస్ 2 zeros. ఓకే, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు అంటే బిలియనర్స్ ఉన్నారు, లైక్ ఇలాన్ మాస్క్ ఉన్నారు. ఇలాన్ మాస్క్ లాంటి వాళ్ళు ఏమంటారు? అబెండెన్స్ ఆఫ్ మనీ అంటే ఇన్ఫైనైట్ జనరేషన్ ఆఫ్ మనీ. ఇప్పుడు సటన్ పీపుల్, ఒక కూలి పని చేసుకునే వాళ్ళకి టార్గెట్ ఏముంటుంది? నెలకి నేను సటన్ అమౌంట్ ఎర్న్ చేయాలని ఉంటుంది. ఇంకొంచెం మధ్యతరగతి వాళ్ళు ఇంకొంచెం. అదే ఒక బిలియనీర్ అయితే నేను అబెండెంట్ అంటే చాలా విపరీతమైన మనీని అట్రాక్ట్ చేయాలన్నది ఉంటుంది. సో దీనికి రీజన్స్ ఏంటి? సో మళ్ళీ మనం మన ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పిన దానికి లింక్ ఏంటంటే మన మెడిటేషన్. లార్డ్ శివ, గౌతమ బుద్ధ ఎవరిని చూసినా మనకి జ్ఞాన ముద్రలు ఉంటారు. అంటే ఈ ముద్ర ఉన్నప్పుడు ఈ దీస్ 2 numbers zeros కాల్డ్ ఎనర్జీ. సో ఇవే మనకి ఎనర్జీ పార్టికల్స్. ఇది మళ్ళీ నా ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పాను. దిస్ ఈజ్ రీజన్ ఫర్ జన్మ. అంటే అండము, వితౌట్ అండము దెర్ ఇస్ నో జన్మ. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ఎనీ యానిమల్స్ అయినా పక్షులైనా ఏదైనా. అంటే దిస్ ఈజ్ కాల్డ్ జీవి. ఇది ఒక జీవి. 2 జీవుల మధ్య ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ రెండింటిని ఇలా అన్నాను అంటే ఏ సింబల్ వస్తుంది మనకి? 8 వస్తుంది. ఇదే నేను అడ్డంగా పెట్టాను, హారిజాంటల్గా పెడితే అది ఇట్స్ ఏ ఇన్ఫినిటీ. సో నార్మల్గా మనం డబ్బును అట్రాక్ట్ చేసేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 8. అండ్ ఫన్నీ మూమెంట్లో చెప్తాను నేను. మనం మామూలుగా తంబూలా లాంటి ప్రోగ్రామ్స్ ఆడుతూ ఉంటాం. అప్పుడు 8 నెంబర్ వస్తే ఏమంటారు? మామూలుగా కామిక్గా ఏమంటారు? ఫ్యాటీ లేడీ అంటారు. 8 వస్తాయి అంటే 0 and 0. సో 8కి అంత ఇండికేషన్ ఉంటుంది. అంటే ఒక్కసారి 8 అట్రాక్ట్ అయితే మనం ఇంకా సీక్వెన్స్లో చెప్పుకుందాం 0 నుంచి 9 వరకు ఎలా ట్రావెల్ అవుతుందని. ఈ 8 అనేది ఎప్పుడు వస్తుంది? 7 తర్వాత వస్తుంది. సో ఆ 7 రీజన్స్ ఏంటి మళ్ళీ మనం చెప్తున్నాం. ఇప్పుడు 8 కాబట్టి స్టిక్ అయ్యి 8కే చెప్దాం. ఒక 8 వచ్చింది. ఒక 8 రావడం అంటే దాని అర్థం సంపాదన మీద ఆలోచన వచ్చింది అని అర్థం. ఫస్ట్ 8 అంటే జస్ట్ మినిమం బేసిక్స్ ఫర్ సర్వైవల్. దానికి ఇంకొక 8 యాడ్ అయింది అంటే నీకు నెక్స్ట్ కొంత సేవింగ్స్ చేసుకొని మరీ అంత స్ట్రగుల్ అవ్వకుండా ఉండడానికి ఇండికేషన్. ఆ తర్వాత ఇంకొక 8 యాడ్ అయింది. ఇంకొక 8 యాడ్ అయ్యేసరికి ఏమైంది? మన ఈ యూనివర్సల్ సబ్జెక్ట్లో మనం చెప్పుకునేది 3, 6, 9 అన్నిటికీ మూలం. సో మూడోది యాడ్ అయినప్పుడు ఏమవుతుంది? మీ ఎనర్జీ అనేది పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. సో అలా మనకి 3rd time 8 యాడ్ అయినప్పుడు అది ఇండికేషన్ ఏమిస్తుందంటే నీ ఎనర్జీ లెవెల్స్ అనేవి నువ్వు ఇప్పుడు మనీని అట్రాక్ట్ చేయడానికి సరిపోతున్నాయని ఇండికేషన్ చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే మనకి 888 కనిపిస్తుందో దానికి మన మైండ్లో ఉన్న 3rd ప్రాసెస్కి లింక్ ఉంటుంది. ఆ 888 కనిపిస్తున్నప్పుడు మన వే ఆఫ్ థింకింగ్, మనం మనీని అట్రాక్ట్ చేయాలి, నాకు ఇంకా ఎక్కువ సంపద సృష్టించాలి, నాకు కొత్త మార్గాలు చూపించు అన్నప్పుడే ఆ నెంబర్ వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా స్ట్రగుల్లో ఉన్నా ఏమవుతుందో ఆ ఫీలింగ్ ఉంటే ఏమవుతుంది? మన దగ్గర నుంచి డబ్బు అవుట్ఫ్లో అవుతుంది.
ఓకే. ఇట్స్ నాట్ ఓన్లీ పాజిటివ్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ అనే దానికి ఎమోషన్స్ మనం ఇవ్వాలి. అంటే అదొక స్టడీ ప్లాట్ఫామ్, అంటే శూన్యం అంటాం కదా, అక్కడ ఎట్లాంటి ఏమీ ఉండదు, ఇండికేషన్ ఏమి ఉండదు. అంటే నువ్వు పాజిటివ్ ఆలోచిస్తున్నావా నెగిటివ్ ఆలోచిస్తున్నావా అనేది ఏమి ఉండదు, అది జస్ట్ ఎ నంబర్. సో ఆ 8888 ఎప్పుడైతే ఉంటుందో నీ వే ఆఫ్ థింకింగ్లో పాజిటివ్ ఉందనుకో, నీ స్టేట్ ఆఫ్ మైండ్ పాజిటివ్ ఉంటే నీకు నెక్స్ట్ పాజిటివ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఆఫ్ మైండ్ నెగిటివ్ ఉంది అంటే అప్పులు ఉన్నాయి, బిల్స్ ఎలా కట్టాలి, ఏం చేయాలో అసలు అన్నప్పుడు 8 కనిపించింది అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఇంకా స్ట్రగుల్ వెళ్తున్నావు అని ఇండికేట్ ఇస్తుంది. ఇక్కడ మనకి 8 అనే నెంబర్ని మనం సాచ్ నెంబర్, శనికి సంబంధించిన నెంబర్ కింద కూడా చూస్తాం. అవును, ఎగ్జాక్ట్లీ, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. శని అనే ఒక ఇండికేషన్ మనకి గ్రహాల పరంగా చూసుకుంటే ఏంటంటే నీ కర్మకి నీ క్రియకి దాని ఫలితాన్ని లిఖిస్తాడు. అంటే నువ్వు ఇందాక మనం చెప్పుకున్నట్టు నువ్వు పాజిటివ్ వేలో ఉంటే నీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, నువ్వు నెగిటివ్ వేలో ఇస్తే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. సో శని వస్తే అదృష్టం, బాధ కాదు. యాక్చువల్లీ మన లైఫ్లో శని రావాలి, శని వచ్చినప్పుడే మన లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అదర్వైజ్ అలాగే ఉంటుంది. సో మనకి జ్వరం వస్తేనే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఎప్పుడు జ్వరం రాలేదు, అప్పుడు ఒక్కసారి జ్వరం రాగానే మనం తట్టుకోలేకపోతాం. సో ఇలాగే మనకి 8 ఇండికేట్ గ్రహాల పరంగా కూడా 8 ఎప్పుడైతే మనకు వస్తుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. మనకి ఇంకా మన వ్యూవర్స్ కోసం అసలు గ్రహాలతోని మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంజల్ నెంబర్స్కి లింక్ ఏముంటుంది. ఇప్పుడు 8 అంటే శని అనుకూలిస్తే సంపద టూ మచ్గా వస్తుంది, శని అనుకూలించకపోతే సంపద తగ్గుతుంది, బాధలు అవి ఎక్కువ వస్తాయి. సేమ్ ఇక్కడ 888 నెంబర్ అనుకూలిస్తే మీకు సంపద క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీస్ కనపడతాయి. అదే 888 మీకు నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా మీరు ఎక్కువ అప్పులలో కూరుకుపోతూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఆ 888 కనబడుతుంది కదా నాకు డబ్బులు వస్తాయని కాదు, మీ మైండ్ సెట్ ఆ 888 కనబడ్డప్పుడు ఓ అయితే నాకు సంపద వస్తుంది అన్న ఫీలింగ్ పాజిటివ్లోకి వెళ్తేనే అది పాజిటివ్ మైండ్ సెట్ ఇస్తుంది. ఓకే, ఆ విధంగా మనం ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు అనుకోవాలి. అంటే అది ఇండికేటర్. ఇప్పుడు కార్ ఇండికేటర్ ఉంది, మనం లెఫ్ట్ ఇచ్చాం రైట్ ఇచ్చాం, రెండు ఇండికేటర్స్ ఒకేసారి ఉన్నాయి, వెనకాల వాళ్ళకి అర్థమవుతుందా? అర్థమవ్వదు. మనం ఓన్లీ రైట్ ఇచ్చాం అంటే వెనకాల వాళ్ళకి ఏమర్థమవుతుంది, రైట్ సైడ్ వెళ్తున్నారు, లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారు. ఇక్కడ కూడా మన బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయి, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్. సో మన థింకింగ్లో కూడా పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది. సో ఆ ఇండికేటర్ ఇస్తుంది ఏంటంటే 888 అనేది మనీకి సంబంధించిన విషయం, మనీకి సంబంధించిన విషయం అని ఒక ఇండికేట్ ఇస్తుంది ఏంజల్. ఓకే, ఆ మనీకి నువ్వు పాజిటివ్ వెళ్తావా నెగిటివ్ వెళ్తావా ఇట్స్ యువర్ ఆప్షన్. కొన్నిసార్లు నెగిటివ్ సైడ్ వేలో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము, కానీ ఎవరు సడన్గా వచ్చి మనల్ని డబ్బులు అడుగుతారు, మనం అప్పు ఇవ్వాల్సి వస్తుంది. సో అన్ని ఇండికేట్స్ ఇస్తాయి, ఇట్స్ నాట్ ఓన్లీ డబ్బులు వస్తాయి 8 కనబడింది కాదు. సో అలా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకా చాలా డెప్త్ ఉంది. ఒక ఏంజల్ నెంబర్ కనబడంగానే చాలామంది ఓకే ఇది నాకు వచ్చేస్తుంది అనుకుంటారు. నో. సో మన మైండ్ని ప్రాపర్గా ట్యూన్ చేసుకుంటూ దాన్ని రోజు రోజు మన హ్యాబిట్లో పార్ట్ చేసుకున్నప్పుడే మనం అంత ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతాం. సో అది ఆ ఏంజల్లో ఇంకా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఈ 888 గురించి మనం 8 days కూడా డిస్కస్ చేయొచ్చు. ఓకే, అంత దీంట్లో డెప్త్ ఉంటుంది. సో ఒక్కొక్క వే ఆఫ్ థింక్ని మనం ఏ విధంగా ఫైన్ ట్యూన్ చేసుకోవాలి ఆ సంపద. అంటే ఇప్పుడు మనకి 888 మనకి ఎక్కువగా అందరికీ టార్గెట్ మనీ కాబట్టి ఈ 888 అనేది కనిపించినప్పుడు మీ పాజిటివ్ థాట్స్ ఉండాలి, అది కూడా మనీ ఎలా వస్తుంది అనే ఆలోచనే ఉండాలి. 888 కనబడంగానే మనకు వెంటనే ఒకటి రావాలి, మనీకి సంబంధించింది ఏదో నాకు జరగబోతుంది అని. సో వెంటనే మన వేని మనం మార్చుకోవాలి. ఓకే పాజిటివ్ సైడ్ అంటే నాకు మనీ వస్తున్నాయి, థ్యాంక్ యూ యూనివర్స్ అనుకుంటే అది మనీ వచ్చే మార్గాన్ని చూపిస్తుంది. అలా కాకుండా ఒక 888 వచ్చింది నా బిల్స్ పెండింగ్ ఉన్నాయి అంటే దెన్ ఇట్ విల్ గివ్ అనదర్ ఇండికేషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు.